కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుపతి నగరానికి చెందినవారు. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో మొదటిసారి ఇలాంటి డిస్కషన్స్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ వినాల్సి వస్తుంది అని అనుకున్నారా? ఎందుకంటే తిరుపతి ప్రాంతానికి చెందినవారని చెప్పాను నేను మిమ్మల్ని, ఎందుకంటే మీరు తిరుపతి వారు కాబట్టి. సో అసలు ఏం జరిగింది దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇద్దరు స్పందించారు. సో జగన్ గారు ఏమో 100 రోజుల పరిపాలనలో ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి తీసుకొని వచ్చారు. దేవుడి మీద కూడా నింద వేయడానికి, దేవుడిని కూడా రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు గారు ఏమాత్రం వెనకాట్లేదు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అట్లా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారం. కొద్దిగా రీసౌండ్ వస్తుంది నాయుడు గారు, చూడండి. యా, అయితే ఈ ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని గురించి మాట్లాడకుండా ఏదో ఎన్సీడీబీ గురించి మాట్లాడారు. నేను మీరు చూపించిన రిపోర్ట్ లోనే దాంట్లో పైన ఒక హాల్ మార్క్ ఒకటి ఉంటది. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎన్సీఏబీ గురించి మాట్లాడుతున్నారో అది అక్కడే ఉంటది. అంటే ఆథరైజేషన్ కి సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని నువ్వు అక్కడ ఏదో ఒక బార్కోడ్ లాగా తీసుకొని వచ్చేసి ఇక్కడ టెస్ట్లు చేసి 3 సార్లు టెస్ట్ చేసి 3 సార్లు టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఆలో చేస్తారు. వాళ్ళు 18 సార్లు వెనకలకు పంపించామని అన్నారు. ఓకే, అన్ని సార్లు పంపించారు. మరి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ మీద కామెంట్ చేయకుండా మిగతా విషయాల మీద ఎందుకు ఫ్లేవరప్ చేస్తున్నారు? ఎన్డీడీబీ ఇచ్చినది గవర్నమెంట్ ఆథరైజ్డ్, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అది దాని కింద శాంపుల్స్ పంపించారు, అది ఇచ్చింది. ఇప్పుడు బౌండెడ్ కదా అది. ఆ బౌండెడ్ అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. అది కాకుండా వీళ్ళు ఏదో సమాధానం తీసుకొస్తారు, దేన్నో వెతికి పట్టుకొని తీసుకొని వస్తారనమాట. అది దానికి పొంతన ఉండదు. సబ్జెక్టు మాట్లాడాల్సింది ఏంటి? దీని గురించి మాట్లాడాలి. అది తప్ప మిగతాన్ని మాట్లాడతారు. పాలన గురించి మాట్లాడతారు, నువ్వు 100 రోజులు అంటారు, ఇంకోటి. అవి కాదు, నువ్వు పర్టికులర్ సబ్జెక్ట్ మాట్లాడాడు, పర్టికులర్ సబ్జెక్టే మాట్లాడు. ఇప్పుడు 27వ తారీఖు జూలై శాంపుల్ రిపోర్టు వెనకలకు వచ్చింది అని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ ఆ 27వ తారీఖు ఎక్కడుందో నాకైతే తెలియదు. 16వ తారీఖు రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు ఉంది. 9వ తారీఖు శాంపుల్ పంపించారు, 13వ తారీఖు కంప్లీషన్ అయింది, 16వ తారీఖు టీటీడీ వాళ్లకు దాన్ని పనిచేశారు. నేనేమంటానంటే విజిలెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ మొత్తం టీటీడీ బోర్డు వ్యవహారాల మీద ఏదైతే ఉందో ఒక 40 మంది ఆఫీసర్ని డిప్యూట్ చేసి మొత్తం వ్యవహారాల మీద, ఇంజనీరింగ్ మీద, కొనుగోలు మీద, టెండర్ల మీద, టికెట్ల మీద, గదుల మీద, అన్నిటి మీద ఎంక్వైరీ చేసినప్పుడు దాని మీద ఒక రిపోర్ట్ ఫైల్ చేసి ఈ రోజు యాక్చువల్ గా అది ఓపెన్ అవ్వాల్సింది. దీని మీద దాంట్లో ఇది కూడా పార్ట్ ఆఫ్ ది పార్సల్. ఈ ఇష్యూ కూడా వై సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఓపెన్ చేయొద్దు, దాన్ని ఓపెన్ చేయకండి. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఓపెన్ చేయొద్దు. ఎందుకు ఓపెన్ చేయొద్దు? ఏంటి మీ భయం? ఎందుకు మీ భయం? దేనికోసం మీ భయం? సుబ్బారెడ్డి గారు నిన్న ప్రమాణం చేస్తాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను నా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి ప్రమాణం చేస్తాం దేవుడి మీద, మా మీద ఆరోపణలు చేస్తారు, మాకు ఎలాంటి పాపం తెలియదు, మేమంతా సక్రమంగానే పరిపాలించాం చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి ఏమని చెప్తారు? ఏమని ప్రమాణం చేస్తాడు ఆయన? తడి బట్టలతో వచ్చి నాకు ఏ పాపం తెలియదు, నాకు సంబంధం లేదు ప్రమాణం చేస్తాడు. అంతే తప్ప ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రమాణం చేయగలడా? అది అబద్ధం అని చెప్పగలడా? అంటే ఒకవేళ ఆయన ఇంటెన్సిటీ ఏంటంటే ఇచ్చినటువంటి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వారు కల్తీ చేసి ఉండొచ్చేమో, కానీ మాకు తెలిసి అయితే జరిగింది కాదనే అభిప్రాయం కూడా ఉండొచ్చు ఆయన మనసులో. అందుకే ఆయన ధైర్యంగా నేను ప్రమాణం చేస్తా అన్నారు. ఆయన మనసులో ఏదైనా ఉండనియండి. క్వశ్చన్ ఇక్కడ ఆయన ఒక్కడి గురించి కాదు, దాదాపు 140 కోట్ల హిందువుల మనోభావాలు ఇక్కడ. ఆయన ఒక్కడి గురించి, ఆయన ప్రమాణం మీద ఎవరు ఆధారపడలేదు. ఆయన ప్రమాణానికి స్టాంటిటీ ఏమి ఉండదు. స్టాంటిటీ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ మీద, దానికి సమాధానం చెప్పాలా. ఆయన మనసులో ఏముండొచ్చు, ఆయన మనసు ప్రకారం ఏం వచ్చి ప్రమాణం చేస్తాడో వాటి మీద భక్తుల మనోభావాలు ఏమైనా క్లారిటీ ఇస్తుందా? ఆయన ప్రమాణం చేస్తే భక్తులు నమ్ముతారా? సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ మీడియాలో అసలు చూడలేక చచ్చిపోతున్నాం తిరుపతి వాసులుగా. మీరు ఎక్కడ ఏ నేషనల్ మీడియా తీసుకున్నా కూడా ఇదే వార్తలే. అసలు రేపొద్దున భక్తులు ఎట్లా వస్తారండి? మొట్టమొదటిగా నేనేమంటానంటే, ఎవరైతే నాన్ ప్రాక్టీసింగ్ హిందూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నేను నాస్తికుడిని చెప్పుకొని తిరుగుతున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు
లేకపోతే స్కీముల్లో స్కాములు ఇరుక్కున్న వాళ్ళంతా కూడా బోర్డు నెంబర్లుగా ఉన్నప్పుడు మరి ఇంతకంటే గొప్పగా వస్తువులు యొక్క ఎట్లా ఉంటుందండి, దాని విలువ ఎట్లా ఉంటుందండి? కాబట్టి అయినా ఇక్కడ మేము ఎవరు మనోభావంలో ఎవరు మతాన్ని కించపరచడం కాదు, హిందువుకు సంబంధించినటువంటి ధార్మిక సంస్థకు సంబంధించి నేను నాస్తికుడిని చెప్పుకుంటే మాకు తీసుకోమని టీటీడీ బోర్డు నెంబర్ ఎవడేమన్నాడు? ఎందుకు వేసారండి? అది పెద్ద తప్పది. దేవుడి మీద భక్తి ఉన్నోడికే పదవి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు హిందూ ధార్మిక సంస్థ మీద నమ్మకం ఏముంటది అసలు? అవును, తప్పు చేసినా ఒప్పు చేసినా భయం, ఒంటి మీద భయం ఉండదు కదా. నమ్మకం ఉంటే భయం ఉంటుంది, నమ్మకం లేనడు భయం ఉంటుంది. భయం ఎక్కడ ఉంటుంది? నేను ఆస్తికుని చెప్పుకున్నాను తీసుకొని వచ్చి బోర్డు నెంబర్ 2-3 సార్లు చేసేసి ఆయన ఏదో మాటలు స్వచ్ఛంగా భలే ఉంటాయి. ఎంత అందంగా మాట్లాడుతున్నా భూమన కరుణాకర్ రెడ్డి, మామూలు అందంగా ఉండవు అనమాట. తేనె పూసేది కాదు, నెయ్యి పూసేట్టు ఉంటాయి మాటలంతా కూడా. ఎవడని చెప్తే అబ్బా ఇది నిజమని నమ్ముకోవాలా. చేసేవని వెదవ పనిలే. టీటీఆర్ స్కామ్ లో ఇక్కడ 4,000 కోట్లు కొట్టేశాడు. అమ్మ నాయన కొడుకు ఇద్దరు కలిపి ఏం తిరిగినట్టు సమ్మ కూర్చొని ఉంటారు ఇంట్లో, చల్లగా వేసేసి కూర్చొని కీలక ఆపరేషన్ చేసుకొని వచ్చి. అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. మీ వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఎన్డీటీపీ ఇచ్చిన రిపోర్ట్ మీద మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఎన్డీటీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము దాంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అది అన్యాచురల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అక్కడ అన్నది కాంటెక్స్ట్. ఇక్కడ ఉన్నాయా లేదా అనేది మనం మాట్లాడాలి తప్ప ఆ రిపోర్ట్ తప్ప ఒప్పని నువ్వు నిరూపించుకో కోర్టుకు పోయి. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ఈ రిపోర్ట్ ఏదైతే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్టును సీల్ ఓపెన్ చేయొద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఒకవైపు ఏమో కోర్టుకు వెళ్తాడు, ఇంకోవైపు ఏమో మీడియాకు అట్రాక్ట్ చేయడానికి ఏమో నేను ప్రమాణం చేస్తాను అంటాడు. సింపుల్ క్వశ్చన్, నువ్వెందుకు కోర్టుకు వెళ్ళావు? రైట్, అది కనకారావు గారిని అడుగుదాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కనకారావు గారిని అడుగుదాం. అదే సార్, అయితే మస్తానవల్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తానవల్ గారు ప్రధానంగా ఎందుకు లేట్ ఎందుకు చేస్తున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని అడుగుతా ఉన్నారు. రేపు వారు షర్మిల గారితో కలిసి గవర్నర్ గారిని కలవనున్నారు. ఇప్పుడు మేము మా టైంలో ఇట్లానే విజయవాడలో నుంచి నందినినో ఏదో దుర్గానో ఆ టైంలో నెయ్యిలో కల్తీ జరిగితే ఒక కమిటీ, ఒక విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఇమ్మీడియట్లీ ఆ గోడౌన్లో ఎక్కడ నెయ్యి కల్తీ జరుగుతూ ఉంది, ఏ విధంగా వస్తువులు ఆ నెయ్యిలో కల్తీ జరుగుతున్నాయని చెప్పి అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా శిక్షించడం జరిగింది వారు ఫుడ్ బేసిస్ మీద. ఇవాళ ఇది ఏదో సీఎం గా ఒక చిన్న కామెంట్ పాస్ ఆన్ కామెంట్ కాబట్టుందండి. ఇది చాలా చాలా బాధ్యత, చాలా మతాలకు సంబంధించిన మన జాతికి సంబంధించిన మనోభావం దెబ్బతింటాడు. ఇక్కడ ఏ మాత్రం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి యాక్షన్ గా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ప్రభుత్వం న్యాయస్థానం శిక్షించేటట్టు చేసినప్పుడు మాత్రమే దీనికి మరో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉంటాయి. రైట్.